We will move to the Prasanna and Sudhakar. Prasanna, ఏదైతే మనం చూస్తున్నామో ప్రపంచవ్యాప్తంగానే ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ముక్కు మీద వేలు వేసే విధంగా భారతీయులను అత్యంత దారుణంగా సంఖ్యలు వేసి ఏదైతే పంపించారో అమెరికా ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళ మీద నింద మోపుతూ దానికి సంబంధించిన 3 దఫాలుగా మన భారతీయులు వచ్చారో దానికి సంబంధించిన ఇప్పుడు బ్రిటిష్ అండ్ కెనడా కూడా అదే పద్ధతిలో, ఆస్ట్రేలియా కూడా అదే పద్ధతిలో మన భారతీయులకు సంబంధించిన ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్తున్నారు. ఒక విషయం మాత్రం ప్రసన్న చాలా క్లియర్గా ఒక విషయం మీతో కూడా నేను అందరికీ షేర్ చేయదలుచుకున్నారు. దే ఆర్ నాట్ ఇల్లీగల్, దే ఆర్ లీగల్లీ దే ఆర్ ఎంటర్డ్ ఇన్ ద ఆస్ట్రేలియా, బ్రిటిష్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆన్ ద స్టూడెంట్స్ వీసా, బట్ అన్ఫార్చునేట్లీ దే డు నాట్ ఫౌండ్ దేర్ యూనివర్సిటీస్ ఎట్ దేర్ while they have already completely they paid the fees whatever they need, and then when they went to the concerned countries they do not found the universities at there, so that's why they became illegal at there. They overstayed. అది మనం ఒకసారి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే యూనివర్సిటీస్ అక్కడ లేవో, ఏదైతే మనకు ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఫ్యాకల్టీ ఉన్నదని చెప్పి ఇక్కడ లక్షలాది రూపాయలు వాళ్ళతో దండుకున్న తర్వాత వారిని తన దేశాలకు రప్పించిన తర్వాత అక్కడ ఎప్పుడైతే యూనివర్సిటీస్ లేవో అప్పుడు వాళ్ళు ఇల్లీగల్గా మారారు. ఆ పరిస్థితులలో ఇంకోటి ఓవర్స్టే ఉండవచ్చు, కానీ వాళ్లకు మర్యాదపూర్వకంగా వారిని మా బ్రిటిష్ ఎంబసీ, మా దగ్గర ఇండియన్ ఎంబసీ ఎవరైతే ఉన్నారో అంబాసిడర్స్ ఉన్నారు, కాన్సులేట్స్ ఉన్నాయి, వారికి అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాత వారిని ఇండియాకు పంపించవలసి ఉన్నది. కాకపోతే ఇప్పుడు అమెరికా చేసే ధోరణిను అతన్నే ఫాలో చేస్తూ కెనడా, ఆస్ట్రేలియా అలాగే యునైటెడ్ కింగ్డమ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. దీని మీద పూర్తి సమాచారం. ఇంకొక విషయం, నిన్న కొంతమంది ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చినట్టుగా సమాచారం ఉంది. మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ప్రసంట్? ఏదైతే అమెరికా ఇతర దేశాలు కెనడా, బ్రిటన్ ఇతర దేశాలు అమెరికా బాటలోనే పనిచేస్తున్నారని చెప్పవచ్చు. అమెరికా అయితే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అన్నారో దాంట్లో వారు యాక్చువల్గా 18,000 మందికి పైగా వారు రిటర్న్ పంపించేటువంటి అవకాశం ఉన్నది. దాంట్లో మూడు విడతలుగా ఒకసారి 120 మంది, ఒకసారి 113 మంది, ఒకసారి 100 మందికి పైగా వారిని సంఖ్యలు వేసి పంపడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండించాడు దాన్ని. కానీ మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంలో కూడా ఏదైతే వారికి బెయిలింగ్ వేయడం అనేది మీడియా ముందుకు రాకుండా బయట మాత్రము మామూలుగా నడిపించేసి ఫ్లైట్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బెయిలీలు వేయడము, తర్వాత మళ్ళీ కిందికి దిగేటప్పుడు మళ్ళీ బెయిలీలు తీయడం అనేది మరి అమెరికా వాళ్ళు ఏంటంటే మీడియాకు కనబడకుండా వాళ్ళు చేసే పనులను చేసుకుంటా మీడియాకు మాత్రం కనబడకుండా చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే మొన్న చూస్తే కొన్ని విషయాల లోపల పంజాబ్ లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వారి పొలాలు అమ్మేసి వారి ఇల్లు, భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి భారత్ లో ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా వాళ్ళు విదేశీ విద్యకు పంపడం జరిగిందని చెప్పడం జరిగింది వారు. కానీ అక్కడ పోయాక ఈ ఏజెంట్ల మోసం వలన వారు అక్కడ చిక్కుకుపోయారు. వారు తిరిగి రావడానికి వారికి సరైన ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు అక్కడనే పని చేసుకుంటూ వేరే యూనివర్సిటీలో చదువుతా ఉందని చెప్పేసి కొంతమంది విద్యార్థులు తెలియజేయడం జరిగింది జమీల్. అయితే ఏదైతే ఇదే విషయం పైన అమెరికా ఏ విధంగానైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్పేసి వారిని పంపిస్తున్నారు, యాక్చువల్ గా వారు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు, వారందరూ కూడా బాధితులుగా గుర్తించాల్సిన అవసరము ఇండియన్ ఎంబసీ పైన ఉన్నది. ఎందుకంటే వారు అక్కడ మోసపోయి అక్కడ చిక్కుకుపోయారు. కాబట్టి భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో జయశంకర్ అతని బాధ్యత, వీరందరినీ కూడా గౌరవంగా ఇండియాకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరైతే ఉందో అది ఖచ్చితంగా విదేశాంగ శాఖ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఇది అమెరికా ఏదైతే చేస్తుందో అదే సేమ్ బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా రిపీట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే విదేశాంగ శాఖ ఫెయిల్యూర్ కనబడతా ఉన్నది. ఆ భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు పూర్తి గైడెన్స్ ఇవ్వడంలో విదేశాంగ శాఖ పూర్తిగా విఫలమైందని మనం చెప్పవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆస్ట్రేలియా లోపల కానివ్వండి, తర్వాత బ్రిటన్ లోపల కానివ్వండి, కెనడా లోపల కానివ్వండి, అక్కడ విద్యార్థులు స్టడీ వీసా పైన వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు వారి అందరిలో చాలా మంది విద్యార్థులు ఈ ఫేక్ యూనివర్సిటీల బారిన పడ్డ వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. వారికి బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత, వారికి సపోర్ట్ గా ఉండాల్సిన బాధ్యత భారత విదేశాంగ శాఖ తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ అండ్ యువర్